హైదరాబాద్లోని సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠలరావుపై వెంకట్రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సికింద్రాబాద్కు చెందిన వెంకట్రావు భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిమిత్తం జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆశ్రయించాడు. అయితే అధికారులు వెంకట్రావు వద్ద నుంచి 8 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. విఠలరావు 4 లక్షల రూపాయలను సఫిల్గూడ వద్ద ప్రభుత్వ వాహనంలోనే తీసుకున్నట్లు ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు. దీంతో మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు నాచారంలోని ప్రైవేట్ కార్యాలయంలో నగదు కోసం అధికారులు సోదాలు నిర్వహించారు. 4 లక్షల రూపాయల కోసం ఏసీపీ విఠలరావు ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితుడు తెలిపాడు. మిగిలిన డబ్బుల కోసం విఠలరావు భవన నిర్మాణ అనుమతుల ఫైళ్లను తిరస్కరించినట్లు బాధితుడు తెలిపాడు. 4 లక్షల రూపాయలు కూడా బ్రైబ్ అమౌంట్ ఎక్కడ పెట్టాడని చూస్తున్నాం. 4 లక్షల రూపాయలు డీలింగ్ నడిచింది కూడా నల్లగుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ప్రైవేట్ ఆఫీస్ ఉంది ఇతనికి. ఆ ప్రైవేట్ ఆఫీస్లో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి. ఇతని ఇంట్లో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి. ఈ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠలరావు ఇతను సఫీల్గూడలో ఒక దగ్గర బిల్డింగ్ దగ్గర ఉన్న ఇక్కడ వచ్చి ఇచ్చుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ గవర్నమెంట్ కారులోనే కూర్చొని